హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ బంగాళదుంప ఎండు మాంసం కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఎండు మాంసంనైతే మంచిగా ఇలా దంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొనైతే ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దంచుకున్న ఎండి మాంసం దాంట్లోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగేంత వరకు. ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయాకైతే దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేగాకైతే ఇప్పుడు దీంట్లోనే మనం మంచిగా కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకొని అయితే కలుపుకోవాలి. ఈ బంగాళదుంపని కొంతసేపు మంచిగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లోనే. ఈ బంగాళదుంప మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని పసుపు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. కొంతసేపు అయితే తెరిచి చూస్తే మనం ఎండు మాంసం బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.